ముందు ఏదో ప్లాన్ చేసుకుంటాం, అది తెల్లారిసరికి మారిపోతుంది. మా అమ్మాయి నేను ఇవాళ పళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలండి, 12 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. నేను దానికి వెళ్ళాలి, తనేమో ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది. సరే పొద్దుట వెళ్ళేసి వచ్చేస్తానండి, 11 గంటలకల్లా వచ్చేస్తాను, అక్కడ సైన్ వేసి ఉంది. సరే అనేసి అనుకుంటే నేను లేసేసరికి లేట్ అయిందండి. లేట్ అయ్యి ఏదో టిఫిన్ ఇది ఉప్మా చేశాను, నైట్ అన్నం ఉంటే లెమన్ కలిపాను. సరే తనేమో నిద్రపోతుంది, ఇంకంటే ఈ పూట వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇదండి ఏదో అనుకుని టెన్షన్ పడిపోతాం, తెల్లారన్నీ సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. టీ పెట్టుకున్నాను, తాగటానికి టైం లేదు. ఈరోజు కూరగాయలు అబ్బాయి ఇచ్చాడు, 1 కిలో దొండకాయలు, మా అమ్మాయికి ఫేవరెట్. సరే అన్నం గడిపెట్టి దొండకాయలు వేపేసేసి, ఇంకా వేరే కూరలు అండి, చేపలు అవి ఉన్నాయి. అది సరే ఒక అన్నం గడిపెట్టి దొండకాయ కూర మా అమ్మాయికి వండేసాను అనుకోండి, నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నా. పొద్దుటే అటు చేతులు ఊరుకోకండి, రాత్రి దోశ పిండికి రుబ్బేసాను, నానబోసాను. ఆ బియ్యం ఏమో గ్రైండర్లో వేసాను. ఇది కడిగి బియ్యం తీసి వేయాలండి, నాకేమో తీరిక లేదు. ఇదిగో పాలు టీ పొడిలో టీ మరిగిపోయింది, స్టవ్ ఆపేసాను. ఇంకా ఈ టీ పెట్టుకొని తాగేసి మెల్లిగా అండి పప్పు కడిగేసి గ్రైండర్ వేసి ఇంకా కదక్కాలి అండి, అటొక్క అడుగు ఇటొక్క అడుగు. ఈ దొండకాయలని కోసి ఉప్పులో పిండేసి అబ్బాయిని కరివేపాకు అడిగాను, ఫ్రీగానే ఇస్తాడు కరివేపాకు. ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి కారం వేస్తాను. ఇంకా పప్పు కడగాలండి, కొంచెం అన్నం కడిగి పెట్టేస్తాను, చేపల కూర అది ఉంది. ఇదేదండి. సరే నేను వెళ్ళొచ్చాక తనని వెళ్ళమంటాను. ఇదండి ఇప్పుడు మనం అనుకున్న పద్ధతి ప్రకారం నేను 12 గంటలకు వెళ్ళి 1 గంటకు వచ్చేస్తానండి. తను 1 గంటకి వెళ్ళి ఒక 5 గంటలకు వస్తుంది. అదండి మనం ఏదో అనుకుంటాం, ఇప్పుడు అన్నీ సాల్వ్ అయిపోయినాయి కదండి. ఇంకా పిల్లని చూసుకునే బాధ్యత నాకు హాస్పిటల్ నుంచి వచ్చాక చూసుకుంటా, అప్పటి వరకు మా అమ్మాయి చూసుకోవాలి. ప్రస్తుతానికి టీ తాగేసి పప్పు కడిగి గ్రైండర్ మార్చేసి దొండకాయలు కోసేస్తానండి, అన్నం కడిగి పెట్టేస్తాను. ఇదండి లెమన్ పిండాను. అన్నం నైట్ అండి ఏదో చిన్న కప్పు కడిగి పెట్టాను, ఏదైనా అన్నం తగ్గుద్దేమో బుడ్డోడికి వేడి అన్నం పెట్టవచ్చు అనేసి. అన్నం ఎవరు తింటలేదండి, ఏదో దోశలు చపాతీలు తిన్నారు. నేను ఒక 2 ముద్దలు అన్నం వేసుకుని మామిడికాయ పచ్చికేసుకుని తిన్నా. ఆ మామిడికాయలు అవి తినడం వల్ల అన్నం తినలేకపోతున్నానండి. అన్నం మళ్ళీ కూరలోకి అన్నం బాగోదు, చప్పబడిపోతుంది. అందుకే లెమన్ పిండేసాను. ఏదో తలకు గరిటె వేసుకుంటారు, ఉప్మా తిన్నారు. ఇంకా కొంచెం రైస్ మిగిలిపోయింది, ఇంకా నేను టిఫిన్ తినలేదు.